ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఖతార్, సౌదీ, యుఏఈ పాలకుల అభ్యర్థన మేరకు టెహ్రాన్పై ఇవాళ చేపట్టాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇరాన్తో సీరియస్గా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అవి ఒప్పందంగా మారే అవకాశం ఉందని అరబ్ దేశాల పాలకులు భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో శాంతి ఒప్పందం అమెరికాతో పాటు పశ్చిమాసియా దేశాలకు కూడా ఆమోదయోగ్యంగా ఉంటుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంలో ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే నిబంధన ఉంటుందని స్పష్టం చేశారు. మిత్రదేశాల నేతలపై ఉన్న గౌరవంతోనే ఇరాన్పై దాడులను వాయిదా వేసినట్లు అగ్రరాజ్యాధినేత వెల్లడించారు. దాడుల నిలిపివేతపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కేన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే చర్చలు విఫలమై ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్పై సైనిక చర్య విషయంలో జాతీయ భద్రతా బృందం అధ్యక్షుడితో సమావేశం కావాల్సి ఉందని ఇద్దరు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సౌదీ, ఖతార్, యుఏఈ పాలకులు ట్రంప్తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం.